పాండిచ్చేరి అంటారనమాట ఇక్కడ. సో వెల్కమ్ మనం వెళ్ళిపోదాం, లోపలికి వెళ్ళిపోదాం. ఎంటర్డ్ ఇంటూ హెవెన్. పాండిచ్చేరిని ఇంకో పేరు ఏమంటారు? ఇట్లా అలా కాదు, ఇప్పుడు స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అట్లా ఇట్లా అంటారు కదా. సో పాండిచ్చేరిని ఏమంటారు? చలో, మేము ఇప్పుడు ఏం చేయము, మళ్ళీ మా దాంట్లోకి వెళ్ళాక మేము చేస్తాం. ఓకే, చల్ దెన్ కీప్ వాచింగ్. ఇక్కడ ఆటో చూసారు ఎట్లా ఉందో గైస్. ఇక్కడ ఆటోస్ చూడండి ఎలా ఉన్నాయి. దిస్ ఇస్ కాల్డ్ ఆటో. డిడ్ యూ సీ? టుక్ టుక్. హలో గైస్, మేమైతే పాండిచ్చేరి రీచ్ అయిపోయాము. బట్ ఏంటంటే మా రూమ్ వచ్చేసి 1 o'clock అంట. సో అందుకని చెప్పి మేము ఇప్పుడు ఇక్కడ దగ్గరలోనే 5 minutes వాక్ సెరెనిటీ బీచ్ ఉందన్నమాట. సో యాక్చువల్లీ ఫుడ్ తిందామని వెళ్దాం అనుకున్నాం. సో ఫస్ట్ ఇక్కడ బీచ్ దగ్గర ఏమైనా దొరుకుతుందేమో చూసి వెళ్దాము అని అనుకున్నాం. సో వీఆర్ వాకింగ్. ఎక్కడున్నావు గైస్? మనమైతే బాలిఫైడ్ విల్లాకి వచ్చేసామన్నమాట. యాక్చువల్లీ మేము చాలా అలసిపోయాము అండ్ మాకు 1 hour లేట్ దొరికింది. సో అందుకనే చెప్పేసి మా కళ్ళు, శశాంక్ కళ్ళు చాలా అలసిపోయి ఉన్నాం. మేము పొద్దు నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి. సో జస్ట్ క్విక్ హోమ్ టూర్ చూపించేస్తా, రూమ్ టూర్. సో చూసేసారు కదా, ఇది ఒకటి ఎస్థెటిక్ రూమ్ బుక్ చేసామన్నమాట. సో మాకు ఇలా కావాలని ఉండే, సో అలా తీసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మన క్యూట్ పింట్రెస్టీ మిర్రర్ అన్నమాట. సో యూ సీ మీ. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు హైలైట్ వచ్చి బాత్రూమ్ ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు షవర్ అన్నమాట. చూసారు కదా, ఇక్కడ మనం షవర్ చేసుకోవచ్చు. అండ్ కింద కూడా మనకి మంచి స్పేస్ ఇచ్చారు ఇక్కడ, అంటే వాటర్ ఇట్లా స్టాగ్నేట్ అవ్వకుండా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ వచ్చింది. దిస్ ఇస్ అ వాష్ బేసిన్. అండ్ ఇది వచ్చేసి మనకి ఏమంటారు టాయిలెట్. అండ్ దెన్ ఇక్కడ వాష్ టబ్ ఇచ్చారనమాట. సో దట్ మనం రిలాక్స్గా దీనిలో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి. సో దిస్ ఇస్ హౌ. యాక్చువల్లీ మేము ఎవ్రీ టైం జకూజీ తీసుకుంటాము, కానీ ఈసారి మాత్రం మేము తీసుకోలేదు. ఎందుకంటే మాకు పాండిచ్చేరిలో అంత గ్రేట్గా ఏం రిసార్ట్స్ లేవు. సో అన్నీ ఇలా విల్లాస్ టైప్లో ఉన్నాయి కాబట్టి సో మేము ఇది చూస్ చేసుకున్నాం. అండ్ ఆల్సో మేము ఓన్లీ 1 day or 2 days కోసం వచ్చాం కాబట్టి జస్ట్ సింపుల్ క్విక్ హోమ్ టూర్. అండ్ మీరు ఇక్కడ చూస్తే రూమ్లో మనకి ఇక్కడ ఈ హ్యాంగర్ కూడా ఇచ్చారు. యాక్చువల్లీ నాకు ఇది చాలా బాగా నచ్చింది, మన ఇంట్లో కూడా తీసుకోవాలి. సో దట్ మనకి ఏ డ్రెస్ వేసుకోవాలనేది మనకి మంచి క్లారిటీ ఉంటుంది. అండ్ ఆల్సో ఇలా ఒక టేబుల్ ఇచ్చారు డ్రావర్ లాగా. సో మనం అన్ని ఐటమ్స్ పెట్టుకోవచ్చు అన్నమాట. సో హే గాయ్స్, సో మేమైతే ఇప్పుడు పారడైజ్ బీచ్కి వెళ్ళబోతున్నాం అనమాట. సో ఆల్రెడీ మాకు చాలా ఇట్లనో కళ్ళన్నీ పిక్కుపోయాయి, పొద్దున్న నుంచి జర్నీ చేసాం కాబట్టి. సో కొంచెం స్ట్రెయిన్ఫుల్గా అయితే ఉంది, బట్ వీ వాంట్ దట్ హ్యాపీనెస్. సో మేము వెళ్తున్నాం. మేమిద్దరం బికాస్ ఆ బీచ్ చూసిన సంతోషం ఉండాలి. మేము మా రూమ్ వెనకాల ఉన్న సెరెనిటీ బీచ్ చూస్తే అది అసలు బాగాలేదు, కానీ అటుపక్క చాలా బాగుంది. సో అటుపక్క చూస్తే మేమిద్దరం ట్విన్నింగ్. హే గైస్, ఇప్పుడు ఫైనల్గా మేమైతే పారడైజ్ బీచ్ చూసేసి ఇంటికి వెళ్ళే టైం వచ్చేసింది. సో ఇక్కడ చూస్తే మీకు అక్కడ మధ్యలో మీకు ఇటు చూసారా ఎంత బాగుందంటే, అది అటుపక్క బీచ్ సైడ్ లేదు, ఇటు మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసరికి మీకు ఆ సన్సెట్ అలా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఏంటంటే ఏమంటారు,
ఎక్కడ చూసినా కూడా వాళ్ళు సెక్యూరిటీస్ ఉన్నారనమాట, వీళ్ళు ఎక్కువ లోపలికి వెళ్ళిపోకుండా లైఫ్ గార్డ్ చేయడానికి. సో హాయ్, గుడ్ మార్నింగ్. సో ఇవాళ వచ్చేసి మేము డే 2 అనమాట. సో డే 1లో ఎక్కడికి వెళ్ళలేదు, ఎందుకంటే మేము రీచ్ అయ్యేసరికి 1 అయింది. అండ్ 1 తర్వాత మాకు రూమ్ కొంచెం లేట్ వచ్చింది. సో మేము ఒక 1-2 అవర్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ మేము ప్యారడైజ్ బీచ్కి స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళి వచ్చేసరికి నైట్ 7:30 అయిపోయింది. సో అందుకని చెప్పి మేము మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళలేదు. అండ్ ఇవాళ మొత్తం తిరిగే ప్రోగ్రామే అనమాట. సో టుడే వీఆర్ హెడింగ్ టు రాక్ బీచ్ అండ్ వైట్ టౌన్ అండ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. సో ఈ మూడిట్లో ఏదైనా ఓకే. సో అండ్ కొన్ని క్యూట్ క్యాఫేస్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో దట్ ఈస్ ద థింగ్. అన్నీ మీకు చిన్ని బిట్స్గా షేర్ చేస్తాం, చూస్తూ ఉండండి. గైస్, ఇదే ఫ్రెంచ్ కాలనీ అన్నమాట. సో ఇది వచ్చేసి పాండీ స్ట్రీట్ అనమాట. ఇక్కడ సైకిల్ తొక్కే అంకుల్ ఉన్నారు కదా, ఆయన నన్ను 3 times వెనక తిరిగి చూసాడు, ఈ అమ్మాయి నన్ను తీస్తుందా ఏంటి అని. సో తెలుసు కదా. అండ్ ఇక్కడ మేము వచ్చేసి జింజర్ టీ అండ్ ఒక బిస్కెట్ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. సో పొద్దున్నే చాయ్ బిస్కెట్ ఇన్ పాండిచేరి చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉండే అనమాట. ఎందుకంటే మేము చాలా పొద్దున్నే వచ్చేసాం, 6:30 or 7కి. అండ్ ముందు రోజు టీ ఎలాగో తాగలే కాబట్టి టీని నేను చాలా మిస్ అయ్యాను. సో ఇక్కడ టీని అక్కడ ఒకటి, మాది ఏమంటారు ఆ వ్లాగ్ స్టిక్ ఒకటి అండ్ హాఫ్ బిస్కెట్ ఇక్కడ శశాంక్ తినేశాడు. అండ్ నెక్స్ట్ శశాంక్ టీ తాగడనమాట, కానీ టీలో ఉన్న బిస్కెట్ మాత్రం తింటాడు. అందుకనే నేను శశాంక్కి ఒక బైట్ పెడుతున్నాను. కానీ ఈ ప్లేస్ అయితే మీరు మస్ట్ విజిట్ ఇక్కడికి వచ్చినప్పుడు. కాఫీ బార్ అని చెప్పేసి, కానీ అక్కడ టీ చాలా బాగా దొరుకుతుంది. సో వైట్ టౌన్లో ఉంటుంది, విజిట్ చేయండి తప్పకుండా. శశాంక్ ఈజ్ హ్యావింగ్ హిజ్ ఫస్ట్ టీ. మిగిలిపోయిన టీ బాగుంది కదా కన్నా, రిఫ్రెషింగ్గా ఉంది కదా. నాకు కొంచెం ఇవా, హెడేక్ తగ్గిపోవాలి. ఇదే రాళ్ళ బీచ్ అంటే బీచ్ ఎంత వైట్ ఉన్నాయి చూడకన్నా, వాటర్ ఫోమ్. ఇది చూడండి గైస్, మేము ఎలా కూర్చున్నాము నది ఒడ్డున. నాకు ఇక్కడ ఒక 2-3 గంటలు ఇక్కడే కూర్చోవాలి. ఈయనకు మాత్రం మా క్యాఫేకి వెళ్ళాలి. అప్పటి నుంచి ఇక్కడ ఒక ఫ్యూ అసిడిక్ క్యాఫేస్ ఉన్నాయన్నమాట. ఈయనకి ఫుడ్ ట్రై చేయాలని, నాకేమో బీచ్ చూడాలని. వర్షం పడితే మనకి ఎంత బాగుంటుంది బీచ్. వర్షం ఇప్పుడు చూడగలుగుతామా? ఫోటోషూట్స్ ఒక రేంజ్లో జరుగుతున్నాయి. అందరూ డిఫరెంట్గా రెడీ అయ్యి వచ్చారు చూడండి. సి బ్రెడెడ్ చాక్లెట్. వాట్ ఇస్ దిస్ రే? ర్యాపా mariachi and bread and chocolate and one more we need to get. హలో, మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసామన్నమాట. సో ఇక్కడ శశాంక్కి గెలాటో కావాలన్నమాట. సో గెలాటో తీసుకోవడానికి వెళ్ళాడు, నాకైతే కడుపు నిండిపోయింది. సో ఇక్కడ యాక్చువల్లీ ఏ ప్లేసెస్కి తిరగడానికి వచ్చినా కూడా జస్ట్ వీ నీడ్ ఏమంటారు ఫుడీస్ వస్తే అదొక ఉపయోగం అనమాట. నేను అస్సలు తినను కాబట్టి కొంచెం పెట్టినా కూడా డే అంతా సరిపోతుంది నాకు. బట్ శశాంక్ ఈజ్ లైక్ హీ వాంట్స్ టు ట్రై న్యూ ఐటమ్స్ అనమాట. ఇప్పుడు గెలాటో తింటాడంట ఇక్కడ. సో హీ వెంట్ ఇన్ సైడ్. ద ప్లేస్ ఇస్ బ్యూటిఫుల్. ఈ స్ట్రీట్ అయితే ఫస్ట్ నేను
ఇన్స్టాగ్రామ్లో చూసి అస్సలు బాగాలేదు, చాలా చెత్త చెత్తగా ఉంటుంది అనుకున్నాను. రాక్ బీచ్ అంటే చాలా నెగిటివ్ వచ్చింది నేను వచ్చే కన్నా ముందు. సో యా, అండ్ ఇది నా క్రాప్ టాప్ అనమాట. యాక్చువల్లీ ఎన్నో డేస్ నుంచి నేను ఈ గ్రీన్ కలర్ది తీసుకుందాం అని అనుకుంటుంటే నాకు ఇది అసలు ఇట్లా ఏమంటారు, ఇలా బోట్ నెక్ ఉండేసి నాకు యాక్చువల్లీ ఇక్కడ వరకు ఉండాలన్నమాట. సో ఐ వాంటెడ్ దాట్, అంటే నేను శారీస్ పైకి కూడా బ్లౌజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అని అనుకున్నాను. కానీ ఎంత చేసినా ఈ గ్రీన్లో మాత్రం దొరకట్లేదు. సో యా, దీనిపైకి వెళ్ళిపోయాను అనమాట. ఇది తీసేసుకున్నాను ఇంకా, ఎందుకంటే ఇట్లాంటివి మనం ఇక్కడికి వచ్చినప్పుడే వేసుకుంటాం కాబట్టి. సో యా, ఇలా తీసుకున్నాను. అండ్ శశాంక్ ఈజ్ కమింగ్ విత్ గెలాటో. ఐ షో యూ. నేను శశాంక్ని చూపిస్తాను ఇప్పుడు. శశాంక్ ఏమో ఏంటో గెలాటో అంట. ఇది ఏమంటారు, ఏ టేస్ట్ వస్తుందంటే బబుల్ గమ్ టేస్ట్ వస్తుంది నాకు. అంటే లోపల ఐస్ క్రీమ్ లాగా లేదు, ఐస్ క్రీమ్ లాగా అనిపిస్తుంది కానీ ఐ డోంట్ లైక్. వద్దు ప్లీజ్, ఐ డోంట్ లైక్. శశాంక్ ఏంటంటే మొత్తం అన్ని ఫుడ్స్ నాతో ట్రై చేయించాలని, పిల్ల మాత్రం తినదు కదా. అందుకే శశాంక్కి చాలా ఖర్చు తక్కువ అనమాట నా తిండి విషయంలో. అవునా కదా, అస్సలు నేను తినలేదు. ఒకటి తీసుకుంటే ఇద్దరికి సరిపోతుంది. నేను ఒక 2/4 1/4 తింటాను, 3/4 మొత్తం శశాంక్ వద్దు. నాకు జస్ట్ ఇట్లా బయటికి తీసుకొస్తే చాలు. బయటికి తీసుకొచ్చి నేను ఇక్కడ కూర్చో, ఎంతసేపు నా ఫోటోలు దిగంటే ఫోటోలు దిగుతా, కానీ తిండి నో ఐస్ క్రీమ్స్, నో జెలాటో, నో నథింగ్, ఓన్లీ ఫొటోస్. నో పిజ్జా ఒకటి తింటా, ఎందుకంటే నాకు స్పైసీ థింగ్స్ అంటే ఇష్టం అనమాట. అంటే కొంచెం కారంగా, కొంచెం హాట్గా ఉంటే ఈ స్వీట్స్ అస్సలు పోదు నాకైతే. నో వే. ఎవరికైనా ఐస్ క్రీమ్ పిచ్ ఉంటుంది కానీ నాకు ఐస్ క్రీమ్ పిచ్ లేదు. హలో, సో మేమైతే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వచ్చేసామన్నమాట. సో శశాంక్ చూడండి బీచ్ వైబ్స్తో చాలా, హీ వాంట్స్ దట్ హ్యాట్. ఐ ఆల్సో హ్యావ్ హ్యాట్ ఇఫ్ యూ వాంట్. ఎస్. ఈజ్ ఇట్ కూల్? ఇది ఇట్లా పెట్టుకోవాలి. అది వద్దు అట్లా పెట్టుకోకు, వెనకనేసే. సో ఇప్పుడు మేము చూపిస్తాం అనమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ బోట్ తీసుకొని విల్ గో టు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఓకే, సో నేను అక్కడ మీకు లాక్ చేసి చూపిస్తాను. సో యాక్చువల్లీ మేము ఏమంటారు గ్రూప్ బోటే పిక్ చేసుకున్నాము. ఎందుకు అంటే ఇక్కడ లేదనమాట, సింగిల్ బోట్ చాలా కాస్ట్లీ చెప్తున్నారు. సో యా, విల్ టేక్ పిక్చర్స్ వన్స్ వీ గో ఇన్సైడ్. ఓకే, యా. తాడు కనిపిస్తుంది ఆబ్వియస్లీ, అది వేసుకోకే, బాగాలేదు తాడు, ఎగిరిపోతుంది. ఎగిరిపోని. విల్ స్టాండ్ హియర్. మేమైతే స్టార్ట్ అయిపోతాం బోర్డులో. హలో గైస్, ఇప్పుడు మేమైతే ఇక్కడికి వచ్చామంటే ఏదో ఫోర్ట్ అంట. ఇక్కడ ఒక ఫోర్ట్ కనిపిస్తుంది కదా, సో దిస్ ఈజ్ అ ఫోర్ట్ అంట. ఈ బోట్లో నుంచి మాకు ఒక 10 minutes బ్రేక్ ఇచ్చి ఆపారనమాట. సో వీ హ్యావ్ టు టేక్ ఫొటోస్ హియర్. అండ్ ఇఫ్ యూ వాంట్ ఈట్ సంథింగ్, there is some shopping over there. Yeah, let's see how it is. Let's see. గైస్, ఇప్పుడు మేము ఇది తింటున్నాం అనమాట. సో కోకోనట్, టెండర్ కోకోనట్ అండ్ మలై. సీ హౌ శశాంక్ ఈజ్ ఈటింగ్. ఇప్పుడైతే మాకు పాస్తా అండ్ పిజ్జా వచ్చేసినాయి అనమాట.
సో ఇది ఫేమస్ పాండిచేరిలో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ఫేమస్ క్యాఫేస్కి వచ్చాము. యాక్చువల్లీ సీట్ దొరకదు అనుకున్నాం, అంటే సీటింగ్ ఆ 20 minutes వెయిటింగ్ అన్నారు, కానీ మాకు అవుట్డోర్లో దొరికింది. బట్ మేము వెయిట్ చేయకుండానే మాకు అవుట్డోర్లో దొరికింది. దట్స్ వెరీ గుడ్ థింగ్. కోరమండల్ క్యాఫే మీరు కూడా వచ్చి ట్రై చేయండి. అంబియన్స్ అయితే సూపర్గా ఉంది అండ్ ఫుడ్ అయితే మేము టేస్ట్ చేసి చెప్పేస్తాం. Hey guys, we are again here to have some tea. సో ఇక్కడ మేము టీ తాగుతున్నాం అన్నమాట. ఎందుకు అంటే పొద్దున చాలా బాగుండే అండ్ ఎట్లాగో ఇప్పుడు 3 అయింది అని చెప్పేసి మళ్ళీ యా. హౌ ఇస్ ద టీ కన్నా ఈస్ ట్రైయింగ్ టీ ఫర్ ఫస్ట్ టైం. అండ్ మీకు ఒకసారి పాండిచేరిలో స్ట్రీట్ ఎలా ఉంది చూపిస్తాను అనమాట. చూడండి. ఇక్కడ చూడండి ఫోటో క్యూ అనమాట. మేము పొద్దునే వచ్చాం గైస్ ఇక్కడంతా. మా చెల్లి చెప్పింది మాకు 6 కల్లా ఇక్కడికి వెళ్ళిపోయి ఫోటోలు దిగేయండి, లేకపోతే మళ్ళీ ఇలా ఉంటారు జనాలు అని చెప్పేసి. ఓకే. Let's see. Oh, in this Bayapatna. I think he's Teddy Roosevelt or someone else. I don't know. Yeah, he's Teddy Roosevelt. See. Wow. Look at all the unique teddies. Here are Indian teddies. Wow, nice. Japanese, Latvia, Libya, Mauritius. Crazy. ఇక్కడ వచ్చేసి అబ్దుల్ కలాం వచ్చేసాడు అనమాట. అండ్ ఇక్కడ మదర్ తెరీసా. లెట్స్ గో. ఇట్లనే క్లిక్ చేసేసి చలి చాప్లినే గైస్ దిస్ ఇస్ ఆర్ట్ మ్యూజియం. సో ఇక్కడ మనకి ఒకటే లైన్, ఇప్పుడు ఒక లైన్తో ఇలా స్టార్ట్ చేసామంటే ఈ ఆర్ట్ మొత్తం ఆ లైన్తోనే ఫినిష్ అవుతుంది అనమాట. సో అలా తీశారు. ఇక్కడ ఈ టెంపుల్ కానీ చూసారు కదా, ఈ టెంపుల్ అండ్ వినాయకుడు ఇక్కడ. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గణేష. ఇది చూడండి, ఇక్కడ చూడండి. వావ్. సో ఇలా డిఫరెంట్ ఇంకో మదర్ తెరీసా, ఇలా చాలా ఉన్నాయి గైస్. దండం పెట్టుకున్నాను కన్నా దూరం నుంచి ఒక షార్ట్ తీసేయాలి సరిపోతుంది. అంత ఒక్కొక్క దాన్ని ఎక్కువ. జాకీ చానేరేనా, చాలా ఫేమస్ ఏరేనా. ఓకే. సాయిబాబా నాట్ పుట్టప్. కళ్ళు మూస్తున్నాయి తెలుసు. చూపిస్తానా, కళ్ళు మోయి 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 మోయి. ఇప్పుడు మూస్తలేదే. ఏం పొడున్నాడు ఆయన. आर्नल्ड श्वार्ज़नेगर. देखा मेरे पीछे कौन है? टर्मिनेटर. अब 1 सेकंड. गाइस యాక్చువల్లీ మేము పెప్పర్ పనీర్ అంటే ఏమనుకున్నామంటే రైసే పెప్పర్ పనీర్ రైస్ వస్తుంది అనుకున్నాం, కానీ పెప్పర్ పనీర్ కర్రీ అండ్ వైట్ రైస్ ఇచ్చారు. చాలా టేస్టీ ఉంది పెప్పర్ పనీర్. యా బాగుందంట. ఎవరో బర్గర్ పెట్టుకున్నారు. ఇదంతా రైస్ ఉండగా మళ్ళీ బర్గర్ ఎవరో. నాకైతే రైసే. సో శశాంక్ ఏమనుకున్నాడు
రాదేమో, క్వాంటిటీ సరిపోదేమో అనుకుని బర్గర్ పెట్టుకున్నాడు. కానీ రైస్ చూడగానే టెంప్ట్ అయిపోతున్నాడు. సో సో మేమైతే చాలా అలసిపోయాం గైస్. ఆల్రెడీ 10 అవుతుంది. ఇప్పుడు తొందరగా తినేసి హే గాయస్, గుడ్ మార్నింగ్. సో ఇవాళ డే 3 అనమాట. సో వీఆర్ లీవింగ్ అనమాట టుడే. ఎందుకంటే మాకు సండే మధ్యాహ్నం అంటే ఈవినింగ్ లోపే చేరిపోతే మాకు రేపటికి ప్రిపేర్ అవ్వచ్చు అని చెప్పేసి తొందరగా వెళ్ళిపోతున్నాం. అండ్ ఆల్సో మేము ఇవాళ ఎడెన్ బీచ్ కవర్ చేస్తున్నాం మధ్యలో. ఫస్ట్ ఇప్పుడు టీ తాగేసి, యాక్చువల్లీ మా చెక్అవుట్ 11 o'clockకి, బట్ వీ స్టార్టెడ్ at 9 సో దట్ వీ కెన్ హ్యావ్ సమ్ టీ అండ్ బ్రేక్ఫాస్ట్ అండ్ దెన్ వీ కెన్ గో టు ఎడెన్ బీచ్ అనమాట. సో 11 or 11:30 వరకు ఎడెన్ బీచ్లో స్పెండ్ చేసేసి 11:30కి అట్లా స్టార్ట్ అయిపోతే మేము 4-5 వరకు ఎప్పుడైనా చేరిపోతే మాకు బేఫికర్ అనమాట. మేము నెక్స్ట్ డేకి ప్రిపరేషన్స్ పెట్టుకోవచ్చు అంటే యా. సో దట్స్ షార్ట్ పాండిచేరి వ్లాగ్ అనమాట. సో ఇంకా ఫ్యూ క్లిప్స్ యాడ్ చేస్తాను. కీప్ వాచింగ్. గైస్, మా టీ తాగడం అయితే అయిపోయింది. సో మేము ఇప్పుడు ఎడెన్ బీచ్కి వెళ్ళిపోతున్నాం. ఎడెన్ బీచ్ నుంచి చెల్లో బెంగళూరు. Sir is driving car. Guys, మా బ్లాగ్ మీకు నాకు తెలిసి నేను ఎక్కువ జోక్ ఏం మాట్లాడలేదు కాబట్టి మీకు బోర్ కొడుతుంది కాబట్టి అయినా కానీ చూడండి, ఓకే? యా, ఎందుకంటే మేము చాలా డేస్ అయింది మాకు బ్లాగ్ చేయడం కూడా నేను మర్చిపోయినా. అసలు చేయట్లేదు ఈ మధ్య రెగ్యులర్గా. యా, అంత ఈజీ కాదు బ్లాగ్ చేయడం. ఇట్స్ నాట్ దట్ ఈజీ. గైస్, మేమైతే ఇప్పుడు ఎడెన్ బీచ్కి వెళ్ళిపోతున్నాం. ఇటు పక్క చూస్తే అన్ని వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. కుక్క ఒకటే అరుస్తున్నారు. ఎక్కడికి? కార్ ఇక్కడ పార్కింగ్ లేదు నాయన. మేము అక్కడ అదే చెప్దాం అనుకున్నా. అన్నిట్లో కామెంట్స్ ఏం రాసింది సార్, రాదర్ దాన్ ద పార్కింగ్ at 50 rupees spot, you go front, you can directly park near the beaches. Nobody told us that, but this guy no. I know, but he didn't because he wants his car to be safe. See, they are kayaking. I wanna go for paddle boating. Guys, ఇది ఎడెన్ బీచ్. సో ఇక్కడ మనం చూడొచ్చు. వెల్కమ్ టు ఎడెన్ బీచ్. వావ్, నైస్ guys. వావ్, లొకేషన్ ఇస్ బ్యూటిఫుల్. గార్డెన్ కూడా ఉంది మనకి మధ్యలో. చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి. గైస్, డన్ విత్ ఎడెన్ బీచ్ టుడే. అండ్ చలో మేము బెంగళూరుకి బయలుదేరిపోతున్నాం. ఎడెన్ బీచ్లో బాగానే ఎంజాయ్ చేసాం, కానీ నా జుట్టు నాకు సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే 3 days నుంచి ఐ వాంటెడ్ టు డూ హెడ్ బాత్. ఫస్ట్ చేసే రోజు చేసి వచ్చాను, కానీ ఈ వాటర్కి ఎలా ఉంటుందో అని చెప్పి నేను చేయలేదు. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ మై హెయిర్. ఎందుకంటే ఇప్పుడు కనుక నేను ఇది చేస్తే లాస్ట్ టైం వయనాడ్ లాగా అయిపోతుంది అనమాట. మొత్తం డ్రై అయిపోతుంది. ఈ వాటర్ సాల్ట్ వాటర్ ఉంటాయి. సో జస్ట్ నేను ఎలా ఉన్నానో అలానే బాగున్నాను. ఓకే, యా, బాయ్. Mr. Perfect, Stacy వెతుకు దొరకదురా.